ఈ కార్డు చూపిస్తే వాళ్ళు భయపడి మీ సమస్యని పరిష్కారం చేసేదానికి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, పోలీసులు కానీ ఎవరైనా కానీ మీకు సలహాలు చేసి మీ సమస్యని వెంటనే పరిష్కరిస్తారని చెప్పి భావంతోనే ఈ యొక్క కార్డుని సార్ గారు ప్రవేశపెట్టారు. భారతదేశానికి ప్రథమ పౌరుడిగా రెహమాన్ గారు ఇక్కడికి వచ్చేసి మీకందరికీ అవగాహన కల్పించి మీలో చైతన్యం తెప్పించి మీలో మనోధైర్యాన్ని కలిగించడానికి వచ్చినటువంటి రెహమాన్ గారు మీకందరికీ ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు. మాకందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అదేవిధంగా మీరు కూడా ఐడెంటిటీ కార్డు పెట్టుకుని ఎక్కడ సమస్య వచ్చినా కానీ అక్కడ మన జిల్లా అధ్యక్షులైనటువంటి మన మురళి గారిని, అలాగే మహాభాష గారిని, ఇన్ఛార్జ్ అయినటువంటి సుదర్శన్ గారిని అందుబాటులో ఉంటారు. త్వరలోనే ఇక్కడ ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసి ఈ ఆఫీస్ కి ఇన్ఛార్జ్ గా షేక్ మహాభాష గారిని ఇన్ఛార్జ్ గా ఇక్కడ నియమిస్తున్నారు. ఈ యొక్క మహాభాష గారిని ఇక్కడ నియమిస్తున్నందుకు మహాభాష గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహాభాష గారు ఒకసారి మీరు అందరినీ కలిసి నమస్కారం అండి. మహాభాష గారు మీకే మహాభాష గారు ఇక్కడ ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలోనే ఆఫీస్ ఏర్పాటు చేసి మీకందరికీ అందుబాటులో ఉండి మీ సమస్యల మీద పరిష్కారం చేసేదానికి కంకణం కట్టుకుని ఈ రోజు వీరందరి చేత ఇక్కడ పిలిపించడం జరిగింది. మీరందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించి మహాభాష గారి ఆఫీస్ కి అందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు అర్పిస్తూ ఇప్పుడు మనకు మన మిత్రుడు, మన సహచరుడు మురళీమోహన్ స్వామి గారు మనకు ఈ యొక్క సమావేశాన్ని గురించి, ఈ యొక్క రెహమాన్ గారి యొక్క ఉద్దేశాన్ని గురించి, మన సమస్యల గురించి మాట్లాడవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇప్పుడుండేవారు మన అందరూ కూడా మా పెద్దలు, గౌరవనీయులు, పరమ పూజనీయులైన మన భారతదేశం ఏకతా యాంటీ కరప్షన్ అధ్యక్షులు, మన భారతదేశ ఏకతా యాంటీ కరప్షన్ జనరల్ సెక్రటరీ, చీఫ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ గారికి అనేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఉండే మా తోటి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఏకతా యాంటీ కరప్షన్ అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా అనేక విధాలుగా అవినీతి అనేది ఒక విధానం అనేది లేకుండా రకరకాలుగా గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ అవినీతి అనేది పేరుకోబోయింది. ఈ అవినీతిని అరికట్టడం అనేది ఏకతా యాంటీ కరప్షన్. ఇటువంటి సమస్యలను మనకి ఈ విధంగా నెలకొల్పిన పెద్దలందరికీ కూడా వాళ్ళ గౌరవ వందనాలు తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా ఈ అవినీతి వల్ల చాలా పేదరికంగా ఉండే వ్యక్తులు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ, ముందుకు పోవాలన్నా ముందుకు పోలేకపోతున్నారు. దీన్ని అరికట్టాల్సిన ధర్మం, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకతా యాంటీ కరప్షన్ ఉండే ప్రతి ఒక్క అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ అందరూ సంయుక్తమై ఒక యూనిట్గా ముందుకెళ్ళి ఎటువంటి సమస్యను కూడా మనం క్లీన్ చేసేదానికి అందరూ కూడా తోడు నీడుగా ముందు కలిసికట్టుగా పోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ ఏకతా యాంటీ కరప్షన్ అనేది అన్ని రాష్ట్రాల్లో బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మనం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి దీన్ని ముందుగా మనం ఒక వెలుగులో తీసుకెళ్లాల్సిన ధర్మం అందరికీ ఉంది. ఎక్కడ కూడా అవినీతి ఉంది అని తెలిస్తే దాని పూర్వపరాలు పూర్తిగా తెలుసుకొని ఆ పెద్ద వ్యక్తులైన వారికి జిల్లా ఇన్ఛార్జ్ కావచ్చు, జిల్లాకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులు కావచ్చు, ఆ పైన పెద్ద అధికారులు కావచ్చు, అందరికీ తెలియపరిచి ఒక యూనిట్గా పోయి దాన్ని ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసేటప్పుడు కూడా వెనక ముందు అన్ని ఆలోచించుకొని చాలా క్షుణ్ణంగా జ్ఞానపరంతో ముందుకు పోయి దాన్ని అరికట్టాల్సిన ధర్మం ఉంది. ఎట్లంటే పోయి మనం ఇదిగా పోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఒక నలుగురు కలిస్తే ఏ విధంగా చప్పట్లు సౌండ్ ఎక్కువ వస్తుందో అదేవిధంగా 10 మంది నడిచింది బాట అవుతుంది. అదేవిధంగా 10 మందితో కూడుకున్న ఒక సమూహం బలం ఎక్కువ.
దానికి బలగం ఎక్కువ, దానికి అన్ని కూడా ఆయుష్ ప్రమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క విధానంలో యాక్టా యాంటీ కరప్షన్ లో ప్రతి ఒక్క అణువును చాలా జాగ్రత్తగా పరిశీలనలో తీసుకొని ఎక్కడ అవినీతి జరుగుతుందో, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఇంకో కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏడైనా కానీ ఇటువంటి ఒక క్రియలు జరగకుండా మనం కాపాడాల్సిన ధర్మం మన అందరి మీద. యాక్టా యాంటీ కరప్షన్ అందరి మీద ఆధారపడి ఉంది. ఈ సమస్యను అద్భుతంగా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. మురళి గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. వాస్తవంగా ఈరోజు ప్రతి అధికారి దగ్గర ఆఫీసుల్లో కూడా అన్యాయం జరుగుతుంది. అన్యాయం అరికట్టేదానికే ఇది రెహమాన్ గారు భారతదేశ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చారు. వారి యొక్క సందేశాన్ని కూడా ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి సైఫుల్లా రెహమాన్ గారిని మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాము. రండి సార్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. अंदरकी ना नमस्कार। खासकर जितने ख़वातीन हमारे यहाँ पर हाजिर है, मैं अभी 1 मिनट उर्दू में बात में तेलुगु में बात कर रहा हूँ। जितने ख़वातीन हमारे यहाँ हाजिर हुए हैं, अल्लाह उनके हिम्मतों को और भी अफजाया करे और भी ताकत और क़ुव्वत दे। अपने सच्चाई के वास्ते लड़ने वाले माँ बहनें हज़रत आयशा जैसा बनने की तौफ़ीक़ अता फरमाए। हमारे घरों को जन्नत में तब्दील करने की तौफ़ीक़ अता फरमाए। हर परेशानी मुसीबत आफत से अपने आप को लड़कर अपने औलाद को बचाकर, एक माँ ऐसी थी दुनिया के अंदर जिसके